పేదవానికి అన్యాయము, ఎర్రదొరలకే అవకాశం, నల్లవాళ్లను బయటికి పంపించే పరిస్థితి వచ్చిందని అక్కడ తెలుసుకొని సౌత్ ఆఫ్రికా నుంచి ఈ ప్రాంతానికి వచ్చి భారతదేశానికి వచ్చి 1924లో ఏఐసిసి అధ్యక్షుడిగా అయ్యిండు. ఆ తర్వాత 1947లో అంటే ఆల్మోస్ట్ 25-26 ఏళ్లలో ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన ఏకైక వ్యక్తి మహాత్మా గాంధీ. అది మా కాంగ్రెస్ పార్టీ అదృష్టం. ఆయన ఏఐసిసి అధ్యక్షుడు అయినాక పెద్ద ఊపు వచ్చింది. భారతదేశంలో గ్రామాల్లో ఉన్నటువంటి మహాత్మా గాంధీకి ఒక కట్టె లేకుండా, ఒక తుపాకీ లేకుండా ప్రశాంతంగా నాన్ వైలెన్స్ ప్రకారంగా స్వాతంత్రం తెచ్చిన ఏకైక వ్యక్తి ఆయన ఇవాళ ఆయన ఆల్ ఇండియా కాంగ్రెస్ అధ్యక్షుడు అయినందుకు మా అందరికీ, దేశ ప్రజలకు అందరి తరఫున, ముఖ్యంగా తెలంగాణ మా కార్యకర్తల ప్రకారంగా, అభిమానుల ప్రకారం ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా ఇవాళ బాబాసాహెబ్ తర్వాత రాజ్యాంగం ఎవరు రాస్తారని ఆలోచన చేశారు. అదంతా బ్రిటిష్ రాజ్యాంగం ఉండే, దాన్ని మార్చి ఎవరు రాస్తారంటే ఆనాడు ఉన్నటువంటి మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా గారు అన్నారు. కడుపు గాలినవాడు, పేదరికంలోకి వచ్చినవాడు మహాత్మా జ్యోతిరావు పూలే ఆలోచన 18th సెంచరీలో చదువుకుంటేనే భవిష్యత్తు అని చెప్తే ఆయన గురువుగా ఆలోచన చేసి చదువుకొని లండన్లో పోయి ఈనాడు బ్యారిస్టర్ అయ్యి దేశానికి స్వాతంత్ర రాజ్యాంగం రాసిన వ్యక్తికి అవమానం చేస్తున్నారు. ముఖ్యంగా పార్లమెంటులో అమిత్ షా చేసిన వాక్యాలు ఎట్లున్నాయంటే, భారతదేశంలో ప్రతి పౌరుడు, ప్రతి స్త్రీ హత్య అయిండు. అంబేద్కర్కి ఇంతవరకు ఎవడు ఇలాంటి అవమానం చేసినోని నేనైతే చూడలే నా జీవితంలో. మీది నుంచి భారత రత్న ఇవ్వలేదంటున్నారు. చంద్రశేఖర్ పీరియడ్లో ఇచ్చిండ్రు, మీరేమి ఇచ్చిండ్రా బాబు? ఏదైనా మరి ఆయన భారత రత్న అన్నప్పుడు, భారత రత్నకు మీరు రెస్పెక్ట్ ఇస్తున్నప్పుడు మీ అమిత్ షా పార్లమెంటులో ఎంత అవమానం చేసిండు. ఇదొక ఫ్యామిలీ అయిపోయింది, ఇదొక కల్చర్ అయిపోయింది. అంబేద్కర్ 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 6 సార్లని లాస్ట్లో ఏమన్నాడు, దేవుణ్ణన్న తలుచుకుంటే స్వర్గానికి పోతారని. అంటే అంబేద్కర్కి అవమానమా కదా? ఆయన మా దేవుడు. బడుగు బలైన వర్గాల గురించి బావుల దగ్గర ఓనియలే, గుళ్ళకు ఓనియలే అంటరాని తనం దాని నుంచి పక్కకు జరిపి వాళ్లకు రిజర్వేషన్ ఇచ్చిన ఏకైక వ్యక్తికి ఇంత పెద్ద అవమానమా? నరేంద్ర మోడీ గారు ఎందుకు మాట్లాడారు? అంబేద్కర్ మేము అవమానం చేసినాం, మాకంటే ఎక్కువ మేమేం అవమానం చేసినాం రాబండి. అందరికంటే ఎవడు అనరాని మాటలు అన్నాడు. అదే వేరే వాడు అంబేద్కర్ అంటే ఇప్పటి వరకు SC/ST కేసు పెట్టి జైల్లో పెడుతురు. దేశానికి హోమ్ మినిస్టరే ఇలాంటి భాష మాట్లాడిందంటే ఇక ఏం చెప్పాలి? ఈ భారతదేశంలో ముఖ్యంగా RSS BJPకి, అదేవిధంగా మహాత్మా గాంధీని ఎవరు చంపినో మీ అందరికీ తెలుసు. అలా అక్కడ మహాత్మా గాంధీకి అగౌరవపరిచి ఆయన ప్రాణం తీసుకున్న వాళ్ళు ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా అవమానం చేస్తున్నారు. బేషరతుగా ఇవాళ ప్రతి ఒక్కరు కూడా చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికన్నా చెప్పు, నేను తప్పు చేసిన క్షమాపణ అడుగు. అంతేగాని కిషన్ రెడ్డి రోజు మాట్లాడతాడు, లేకపోతే ఎవరు నరేంద్ర మోడీ దేశం గురించి మాట్లాడతాడు. ఎంతసేపటికి పండిట్ జవహర్లాల్ నెహ్రూను, ఇందిరాగాంధీని అవమానపరచడానికి, ఆఖరికి అంబేద్కర్ను కూడా అవమానపరిచారు. కాబట్టి ఇది తప్పనిసరిగా ప్రతి ఒక్కరు మనోభావాలు దెబ్బతిన్నాయి. దీనికి అపాలజీ చెప్పే బాధ్యత నీ పైన ఉన్నదా లేదా? దీని మీద కూడా మేము కంప్లైంట్ చేసినాం పోలీస్ స్టేషన్లో. SC/ST కేసు పెట్టాలనా లేదా ఆయన మీద? అదే నేను కానీ, ఒక పౌరుడు కానీ, ఒక స్త్రీ కానీ అంటే ఇప్పటి వరకు జైల్లో పెడుతున్నా. దేశానికి హోమ్ మినిస్టర్ ఉండే రాజ్యాంగానికి అవమానం చేస్తే ఇప్పటి వరకు RSS కానీ BJP మాట్లాడతలేదు. అంతేకాకుండా ఇంకొకటి కొత్త నాటకం
మొన్న జరిగినటువంటి సంఘటన సంధ్యా థియేటర్లో ఏది సినిమా అల్లు అర్జున్ తీసిన సినిమాకు చూడడానికి వచ్చినటువంటి జనంలో తొక్కిసలాటలో రేవతి అనే అమ్మాయి చనిపోవడం, వాళ్ళ కొడుకు ఇవాళ హాస్పిటల్ ఉంటే అమిత్ మాలవ్జీ ఈయన ఐటీ చూస్తాడట, బీజేపీ తరఫున ఐటీ రిప్రజెంటేటివ్. ఆయన ఏమంటుండంటే రేవతి చనిపోయిన దాని మీద అల్లు అర్జున్ మీద కేవలం రేవంత్ రెడ్డి కక్ష కట్టుకున్నాడు, కేవలం బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకోవాలనే కల్చర్ మాది కాదురా మీది. నేను క్లియర్గా చెప్తున్నా, ప్రభుత్వాలు పడగొట్టే ఆలోచన మీది, బ్లాక్మెయిల్ చేసేది మీది. ఇలాంటి భాష మాట్లాడొద్దు. తప్పనిసరిగా రేవంత్ రెడ్డి ఆ సినిమా పుష్ప సినిమాకు టికెట్లు పెంచుకుంటా అంటే అవకాశం ఇచ్చిండా లేదా? 3,000, 4,000, 2,000 పెట్టుకుంటే ఇచ్చిండా లేదా? మేమెందుకు సినిమా ఇండస్ట్రీని ఫినిష్ చేస్తాం? మాది బ్లాక్మెయిల్ కల్చర్ కాదు రేవంత్ రెడ్డిది. ఎక్కడికి వెళ్ళినా తెలంగాణలో కాంగ్రెస్ ఉన్నది, దీన్ని ఎట్లనన్నా ఇబ్బంది పెట్టి పడగొట్టాలని చూస్తున్నారు. ఇప్పటిదాకా కూడా ఏది మన ఇతర రాష్ట్రాలలో ఏదైతే జరుగుతుందో దాన్ని చూడకుండా ప్రభుత్వాలు పడగొట్టడమే వీళ్ళ ఉద్దేశం. ఏ ప్రభుత్వం ఉండదు, ఆయన ప్రభుత్వం ఉండాలి. ఇవాళ రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వచ్చిన తర్వాత కులగణ జరగాలన్నాడు, జిత్తురా ఇచ్చేదారి దాని మీద నువ్వు మాట్లాడి. ఇవాళ మా రాష్ట్రంలో కులగణ అసెంబ్లీలో బిల్లు పాస్ చేశారు, క్యాబినెట్లో నిండేది కులగణ ఆల్మోస్ట్ 90% అయింది. మరి నీవు ఉన్న రాష్ట్రాలలో యూపీని ఎందుకు చేస్తలేరు? అదేవిధంగా హర్యానాను ఎందుకు చేస్తలేరు? మధ్యప్రదేశ్ ఎందుకు చేస్తారు? మీకు కులగణ మీద బడుగు బలైన వర్గాల మీద మీకు ధ్యానం లేదు. అందరికంటే అంబేద్కర్కు అవమానం చేసిన దానికి నువ్వు సారీ చెప్పకుంటే తప్పనిసరిగా ప్రజలు తిరగబడే రోజులు వస్తాయి. మా ప్రభుత్వం కొనసాగుతుంది. అంబేద్కర్ ఆలోచనతో ఇందిరాగాంధీ కానీ, నెహ్రూ కానీ, రాజీవ్ గాంధీ కానీ, పివి నరసింహారావు గారు కానీ, అదేవిధంగా లాల్ బహదూర్ అందరం కూడా మేము ఇంప్లిమెంట్ చేసినాం. మీరు ఇవాళ రాజ్యాంగాన్ని ఇన్సల్ట్ చేస్తున్నారు. రాజ్యాంగం రాసిన అంబేద్కర్కు అవమానం చేసినారు. ఇప్పటికన్నా తెలుసుకొని సారీ చెప్పండి, తప్పు జరిగిందని చెప్పండి. అంతేకాకుండా మీది నుంచి ప్రభుత్వాల మీద మాట్లాడతారు, అదేవిధంగా అంబేద్కర్ మీద మాట్లాడి నేను అట్లా అనలేదంటే ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో మాట్లాడినాం రా బాబు, బయట కాదు. ఇంత పెద్ద అవమానం నా జీవితంలో చూడలే 50 ఏళ్ళ రాజకీయాల్లో. ఇప్పటికన్నా బుద్ధి చెప్పుకొని కిషన్ రెడ్డి రోజు మాట్లాడతాడు, అదేవిధంగా మిగతా నాయకులు మాట్లాడతారు. ఇంతవరకు నరేంద్ర మోడీ ఎలాంటి క్లారిఫికేషన్ ఇస్తలేడు, అమిత్ షా ఇస్తలేడు. కాబట్టి ఇది అందరికీ అవమానం, ప్రతి పౌరునికి ప్రతి స్త్రీకి అవమానం చేయి. ఇప్పటికన్నా తెలుసుకొని నువ్వు అపాలజీ చెప్పకపోతే తప్పనిసరిగా ప్రజలందరూ తిరగబడే రోజు వస్తుంది. థ్యాంక్ యూ.